క్లాసిఫికేషన్. ఇన్సర్ట్ మనం ఎంత సైజులో ఉంటుంది, ఎంత రేడియస్ ఉంటుంది, దానికి వేరు వేరు టైప్స్లో ఇన్సర్ట్ ఉంటుంది. దానికి మనం ఎట్లా తెలుసుకోవాలి ఏది ఏ ఇన్సర్ట్, దానికి మనం ఎంత రేడియస్ తెలుసుకోవాలి, దానికి ఎంత రిలీఫ్ యాంగిల్ ఉంటుంది, ఎంత సైజులో ఎంత థిక్నెస్లో ఉంటుంది మనం తెలుసుకోవడానికి. సపోజ్ ఒక ఇన్సర్ట్ పేరు తీసుకుంటాం. ఒక ఇన్సర్ట్ పేరు తీసుకున్నా, ఈ CNNG 120408 ER M50. దానికి CNNG మీన్స్ ఏంటిది, 12 మీన్స్ ఏంటి, 04 మీన్స్ ఏంటి, 08 మీన్స్ ఏంటి, ER మీన్స్ ఏంటి, M50 మీన్స్ ఏంటి మనం ఈరోజు తెలుసుకుంటాం. మన సపోజ్ సి స్టార్టింగ్లో సి ఉన్నాయి, దానికి సి మీన్స్ ఏంటిది? సి మీన్స్ ఒక ఇన్సర్ట్ సేఫ్. సి మీన్స్ ఇన్సర్ట్ సేఫ్. ఇన్సర్ట్ సేఫ్, దానికి ఇన్సర్ట్ సేఫ్ అంటారు. దానికి ఇన్సర్ట్ సేఫ్ మన చాలా రకాల్లో ఇన్సర్ట్ ఉన్నాయి. దానికి సి మీన్స్ ఎంత డిగ్రీ ఉండాలి, ఎంత డిగ్రీ ఉండాలి, ఎన్ మీన్స్ ఎంత డిగ్రీ ఉంటుంది, బి మీన్స్ ఎంత డిగ్రీ, డి. ఈ టేబుల్లో మనం తెలుసుకుంటాం సి ఎంత షేప్లో ఉన్నాయి, ఎంత డిగ్రీ షేప్లో ఉన్నాయి మనం తెలుసుకుంటాం. ఉన్నాయి మన బి మీన్స్ 35 డిగ్రీ, దానికి డి మీన్స్ 35 డిగ్రీ. సపోజ్ దీనిలో VNNG ఉన్నాయి. బి మీన్స్ దీని ఇన్సర్ట్ షేప్ 35 డిగ్రీ ఉంటుంది. బి మీన్స్ 35 డిగ్రీ. That's are called 35 degree. This 35 degree. D means 55 degree. D means 55 degree. E means enta 75 degree. C means 80 degree. 80 degree. C means 80 degree. 120 degree ఉంటుంది, 120 degree ఉంటుంది. O 135 degree ఉంటుంది, 135 degree ఉంటుంది. R means 360 degree చెప్పొచ్చు. 360 degree మీన్స్ రౌండ్, దానికి రౌండ్ ఉంటుంది, రౌండ్. అందుకోసం దీనిలో ఇప్పుడు సి ఉన్నాయి. సి మీన్స్ ఎంత డిగ్రీ ఉన్నాయి, సి మీన్స్ ఎంత డిగ్రీ ఉన్నాయి, దానికి సి మీన్స్ 80 డిగ్రీ ఉన్నాయి. 80 డిగ్రీ మీన్స్ ఇన్సర్ట్ షేప్ ఇప్పుడు 80 డిగ్రీ ఉన్నాయి. దీని సి మీన్స్ 80 డిగ్రీ. దిస్ ఆర్ 80 డిగ్రీ, దిస్ ఆర్ 80 డిగ్రీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్ మించి చూద్దాం. క్లియరెన్స్ యాంగిల్ ఎంత? ఇప్పుడు సపోజ్ ఎన్కి ఇప్పుడు CNNG, ఎన్ మీన్స్ దీని సి ఉంటుంది 0 డిగ్రీ, పి 11 డిగ్రీ దీనికి మనం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం తెలుసుకుంటాం కి ఎన్ ఇదేంటి 0 డిగ్రీ. ఎన్ మీన్స్ 0 డిగ్రీ. మనకి ఎట్లా తెలుస్తుంది 0 డిగ్రీ అని? దీనికి తెలుసుకోవాలంటే దీనికి మనం ఒక ఇన్సర్ట్ తీసుకుంటాం. ఇన్సర్ట్ తీసుకున్నప్పుడు దానికి ఎక్కడ మనకి తెలుస్తుంది 0 డిగ్రీ అని? ఈ ఇన్సర్ట్ లో దీనికి 0 డిగ్రీ అంటారు, దీనికి నెగటివ్ ఇన్సర్ట్ అంటారు. ఇన్సర్ట్స్ ఆ 2 టైప్స్ ఉంటుంది, నెగటివ్ ఆర్ పాజిటివ్. పాజిటివ్ ఇన్సర్ట్స్ ఆర్ పాజిటివ్ ఇన్సర్ట్ ఆర్ దిస్ యాంగిల్, దానికి ఎంత డిగ్రీ. సపోజ్ దీనిలో ఎన్ ఉన్నాయి, ఇప్పుడు సపోజ్ డి ఉన్నాయి, డి ఎంత డిగ్రీ ఉంటుంది, దీనికి ఎంత డిగ్రీ, దీనికి ఎంత డిగ్రీ, దీనికి ఎంత డిగ్రీ.
దీనికి 0 డిగ్రీ, దీనికి డిగ్రీ లేదు, దీనికి డిగ్రీ ఉంటుంది. దీనిలో ఎంత, ఇప్పుడు సపోజ్ CNMG, దీనికి n మీన్స్ 0 డిగ్రీ, దెన్ దిస్ ఆర్ కాల్ 0 డిగ్రీ, దీనికి డిగ్రీ లేదు. ఒక్కొక్క ఇన్సర్ట్ కి డిగ్రీ ఉంటుంది, డిగ్రీ ఉంటే దీనికి ఎట్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మాట్లాడుకుంటాం. ఎం మీన్స్ ఏంటిది? ఇప్పుడు ఎం మీన్స్ మనం ఎట్లా తెలుస్తుంది? టాలరెన్స్. ఎం మీన్స్ టాలరెన్స్. టాలరెన్స్ మనం ఒక ఇన్సర్ట్ లో ఇది D, ఇది M, ఇది S. సపోజ్ ఈ డైమీటర్ సపోజ్ ఉన్నాయి 5 mm అనుకో, దానికి 0.25 mm లో అంటే 0.25 టాలరెన్స్ ఉంటుంది. మనం ఇంచెస్లో అనుకుంటే మనకి 1 మైక్రాన్ టాలరెన్స్ ఉంటుంది. సేమ్ ఎంలో కూడా అట్లా ఉంటుంది. దాని థిక్నెస్లో ఎంత ఉంటుంది? దానికి 5 మైక్రాన్ ఉంటుంది, దీనికి 0.1 ఉంటుంది. G మీన్స్, మరి G మీన్స్ ఏంటిది? మనం ఎట్లా తెలుస్తుంది G మీన్స్ ఏంటిది? ఫ్రంట్ ఆఫ్ టాప్ సర్ఫేస్, ఫ్రమ్ ఆఫ్ టాప్ సర్ఫేస్. ఫ్రమ్ ఆఫ్ టాప్ సర్ఫేస్ మనం ఒక ఇన్సర్ట్ లో టార్క్ మన చిప్ బ్రేకర్ అనుకోవచ్చు. దానికి ఫ్రమ్ ఆఫ్ టాప్ సర్ఫేస్ కి మధ్య చిప్ బ్రేక్ అనుకోవచ్చు. దానికి ఎట్లా, మనం ఒక ఇన్సర్ట్ లో ఒక ఇన్సర్ట్ దానికి పైన ఎట్లా చిప్ బ్రేకర్ ఉంటుంది, దానికి ఫ్రంట్ ఆఫ్ సర్ఫేస్ ఎట్లా ఉంటుంది. ఒక ఇన్సర్ట్ కి దీనిలో ఏముండదు, దీనికి ఏముండదు, దీనిలో ఏముండదు, దానికి ఫ్రంట్ ఆఫ్ టాప్ సర్ఫేస్ అంటారు. ఓకే, 12 మీన్స్ ఏంటి? దానికి 12 మీన్స్ కట్టింగ్ ఎడ్జ్ లెంత్. దానికి కట్టింగ్ ఎడ్జ్ లెంత్ ఏంటిది? మనం కట్టింగ్ ఎడ్జ్ లెంత్. ఓకే, 12 మీన్స్ కటింగ్ ఎడ్జ్ లెంత్. మనం ఎంత ఉంటుంది, దానికి కటింగ్ ఎడ్జ్ లెంత్ ఎంత ఉంటుంది? దానికి C షేప్ లో దానికి ఎంత లెంత్ ఉంటుంది, D షేప్ లో ఎంత లెంత్ ఉంటుంది. మనం సపోజ్ ఒక ఇన్సర్ట్ మనం అంటే ఎట్లా తెలుసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ ఇవి ఉన్నాయి, దానికి కటింగ్ ఎడ్జ్ లెంత్ మీన్స్ దీని నుంచి ఎక్కడి దాకా ఎంత ఉంటుంది, థిక్నెస్ ఎంత ఉంటుంది. సపోజ్ ఇది 12 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, దీనికి 12 మీన్స్ కటింగ్ ఎడ్జ్ లెంత్. దీనికి కటింగ్ ఎడ్జ్ ఈ పాయింట్ కటింగ్ ఎడ్జ్ నుంచి ఈ కార్నర్ కి ఎంత లెంత్ ఉంటుంది, దానికి మనం తెలిసిపోతాయి ఎంత లెంత్ ఉన్నాయి దానికి. ఓకే, తర్వాత 04 మీన్స్ ఇన్సర్ట్ థిక్నెస్. దానికి ఇన్సర్ట్ థిక్నెస్ ఎంత? ఒక ఇన్సర్ట్ లో దానికి సైజ్ ఎంత, దానికి థిక్నెస్ ఎంత ఉన్నాయి, దీనికి సైజ్ ఎంత ఉన్నాయి. సైజ్ సపోజ్ 04 మీన్స్ 4 mm థిక్నెస్ లో ఉన్నాయి. ఓకే, తర్వాత కార్నర్ రేడియస్ 08 మీన్స్ కార్నర్ రేడియస్ మనకి 08. కార్నర్ రేడియస్ ఏంటి? మన ఇప్పుడు ఇది ఇన్సర్ట్ ఉన్నాయి, ఈ ఇన్సర్ట్ లో ఎక్కడ ఎంత రేడియస్, దీనిలో ఎంత రేడియస్ 08. దిస్ మీన్స్ ఆర్ 0.8 రేడియస్ ఉంటుంది దానికి. సపోజ్ 04 ఉన్నాయి, ఇది ఇక్కడ 04 ఉంటే 0.4 ఇన్సర్ట్, 02 ఉంటే 0.2 ఇన్సర్ట్, కి 1.2 ఉన్నాయి. సపోజ్ 1 mm ఉన్నాయి, దానికి 01 ఉన్నాయి, 01 ఉంటే 0.1 ఇన్సర్ట్. ఈ మీన్స్ కటింగ్ ఎడ్జ్ లో మనకి ఉన్నాయి, దానికి 7 టైప్స్ లో ఉన్నాయి. దీనిలో టేబుల్ చేసి చూపిస్తా.
దేనికి ఎంత రేడియస్ ఎంత ఉంటుంది. దానికి ఎంత రేడియస్ మనకి ఎట్లా తెలిసిపోతాయి, దానికి అంటే కటింగ్ ఎడ్జ్లో దానికి ఎట్లా తెలుస్తుంది. ఈ మీన్స్ కటింగ్ ఎడ్జ్ దానిలో ఎట్లా తెలుస్తుంది. ఎఫ్ మీన్స్ షార్ప్. ఎఫ్ మీన్స్ ఏంటిది, షార్ప్ ఉంటుంది. దీనికి షార్ప్ అంటారు. దీనికి షార్ప్ అంటారు. ఎఫ్ మీన్స్ షార్ప్ అంటారు. ఈ మీన్స్ ఏంటిది, ఈ మీన్స్ 100 మీన్స్ రేడియస్. ఆర్ మీన్స్ 100. టీ మీన్స్ ఏంటిది, చాంపర్. టీ మీన్స్ చాంపర్. దానికి చాంపర్ ఇన్సర్ట్ స్టార్టింగ్ నుంచి కటింగ్ ఎడ్జ్ నుంచి దానిలో చాంపర్ ఉంటుంది. ఎస్ మీన్స్ చాంపర్ అండ్ రేడియస్. ఎస్ మీన్స్ చాంపర్ అండ్ రేడియస్ బా 100. చాంపర్ దీనికి రేడియస్. దీనికి చాంపర్ అండ్ 100. చాంపర్ అండ్ 100 అంటారు. దీనికి మళ్ళీ కే ఉంటుంది. దానికి కేలో ఏంటిది, మనం డబుల్ చాంపర్ అండ్ 100. డబుల్ చాంపర్ అండ్ 100 మనం కే మీన్స్ డబుల్ చాంపర్. దానికి డబుల్ చాంపర్ అంటారు. దీనిలో డబుల్ చాంపర్ ఉన్నాయి. దీనికి డబుల్ చాంపర్ అంటారు. ఓకే. తర్వాత పి మీన్స్ ఏంటిది, పి మీన్స్ డబుల్ చాంపర్ అండ్ 100. ఒక చాంపరు, దీనికి ఒక చాంపరు, దీనికి రేడియస్. దానికి డబుల్ అండ్ చాంపర్ అంటారు. ఏమంటారు, డబుల్ చాంపర్ అండ్ 100. డబుల్ చాంపర్ అండ్ 100 అంటే 2 చాంపర్స్ అండ్ రేడియస్. దానికి డబుల్ అండ్ చాంపర్ అంటారు. ఇప్పుడు సపోజ్ మనకి ఈ ఉన్నాయి. ఈ మీన్స్ 100. ఇది రేడియస్ మనకి ఉన్నాయి. ఓకే. ఆర్ మీన్స్ మన కటింగ్ డైరెక్షన్స్. దానికి ఏ డైరెక్షన్లో ఉన్నాయి, మన కటింగ్ ఇన్సర్ట్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి. రైట్ హ్యాండ్ డైరెక్షన్లో ఉన్నాయా, లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో ఉన్నాయి, న్యూట్రల్ డైరెక్షన్ ఉన్నాయి. దానికి మనం ఎట్లా తెలుసుకుంటాం, పోయినప్పుడు ఇది ఒక డైరెక్షన్లో పోతుంది. ఓకే. మళ్ళీ ఒక డైరెక్షన్, దీనికి రివర్స్ ఉంటుంది. దీనికి రివర్సే ఉంటుంది. మళ్ళీ ఒకటే, దానికి ఎట్లా ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. రైట్. ఏ డైరెక్షన్లో ఉన్నాయి, కటింగ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి మనకి చెప్తుంది. తర్వాత చిప్ గ్రూప్ డెజిగ్నేషన్స్. చిప్ గ్రూప్ డెజిగ్నేషన్స్ మనం ఎంపీఎఫ్డి చిప్ గ్రూప్ డెజిగ్నేషన్ మనం మ్యానుఫ్యాక్చర్ ఎట్లా దానికి ఎంత ఆర్డర్లో చేసింది ఎంత మనం దానికి మనం ఒక మ్యానుఫ్యాక్చర్ ఎట్లా చేస్తారు, దానికి ఏ నంబర్ ఆ నంబర్ బట్టి మనం
తెలిసిపోతాయి ఎంత హార్డ్ అని ఉంటుంది, ఎంత సాఫ్ట్ ఉన్నాయా హార్డ్ అని ఉన్నాయా మనకి తెలిసిపోతాయి. చూడండి, మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ చూడండి. నమస్తే ఫ్రెండ్.